హలో అండి. కొన్ని బ్లౌజెస్ అనేవి శారీస్తో పాటుగా వచ్చినవి వర్క్తో ఇస్తూ ఉంటారు కదా. అలాంటి బ్లౌజులు బ్యాక్ నెక్ అనేది కొంచెం బోట్ నెక్ మాదిరిగా వస్తూ ఉంటాయి. అలాంటిదే ఈ బ్లౌజ్ కూడానండి. కస్టమర్ అయితే స్టిచ్చింగ్ చేసేటప్పుడు యాజ్ టీజ్గా ఎలా ఉందో అలాగే స్టిచ్ చేయమన్నారు. కానీ స్టిచ్చింగ్ అయిన తర్వాత వాళ్ళకి బ్యాక్ నెక్ అనేది అంత కంఫర్ట్గా అనిపించలేదంట. నెక్ అనేది ఇంకా పొడవు పెంచమన్నారు. ఒక్కసారి స్టిచ్చింగ్ అయిన బ్లౌజ్ని బ్యాక్ నెక్ పొడవు పెంచడం అనేది చాలా కష్టం అండి. మొత్తం అంతా విప్పవలసి ఉంటుంది. కానీ నేను బ్లౌజ్ ఏమీ చెడిపోకుండా ఎక్కడ బ్లౌజ్ని కూడా ఒక్క స్టిచ్ కూడా విప్పకుండా నేను ఈ బ్లౌజ్ని బ్యాక్ నెక్ అనేది పెంచాను, ఇలా సెట్ చేశాను. దాని తర్వాత లేస్ అనేది వేసేయడం వల్ల బ్లౌజ్కి లుక్ చాలా బాగా వచ్చిందండి. నెక్ ఎక్కడ చెడిపోలేదు, చాలా పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. బ్యాక్ సైడ్ని నెక్ అంతా సమానంగా పరిచి నేను ఫస్ట్ వీడియోలో చూపించిన మాదిరిగానే ఎంత పీస్ అయితే కావాలో అంత పొడవు ఒక పీస్ అనేది కట్ చేసుకోవాలి. అది నేను ఫస్ట్ వీడియోలో చూపించాను చూడండి, ఆ మాదిరిగా కట్ చేసుకుని షోల్డర్ పార్ట్కి వచ్చేసరికి 2 అంగుళాల కింద నుండి కట్ చేసుకుంటే నెక్ పొడవు అనేది పెంచుకోవచ్చు. అలాగే స్టిచ్చింగ్లో కూడా కొంచెం జాగ్రత్తగా కుట్టుకుంటే ఎక్కడ అతికినట్టు కనిపించకుండా చక్కగా వస్తుంది.